హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కీ చైన్స్ మేకింగ్ అనమాట. అందులో కూడా మనం షేక్ చేస్తే షేక్ అవుతూ ఉంటాయి కదా, ఆ మోడల్గా నేను ఈరోజు కీ చైన్స్ అనేవి చేశాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న రెండింట్లో ఒక కీ చైన్ ఇప్పుడు చూపించాను ఫ్రెండ్స్. ఇందులో దాదాపు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, బట్ ఈరోజు నేను ఒక మోడల్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చూడండి, దీనికోసం నేను స్టార్ మోడల్ తాలూకా మౌల్డ్ ఉంటుంది కదా, సిలికాన్ మౌల్డ్, దాన్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. వీటికి సంబంధించినటువంటి లింక్స్ ఎందులో పర్చేస్ చేశాను అనే వీడియో ఇంతకు ముందు కూడా పెట్టాను ఫ్రెండ్స్. అయినా మళ్ళీ దీంట్లో కూడా కింద లింక్ ఇస్తాను, చూడండి మీరు. అండ్ దీనికోసం నేను రెజిన్ యూజ్ చేసిన రెజిన్ లింక్ కూడా ఇంతకు ముందు ఇచ్చాను, అయినా కూడా మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. అండ్ నేను దీంట్లో లైట్గా పింక్ అనేది మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రాన్స్పరెంట్ కాకుండా. ఫ్రెండ్స్, నేను ఈ పింక్ కలర్ రెజిన్లో లైట్ గ్లిటర్స్ అనేది మిక్స్ చేస్తున్నా. ఇది మనకి నెయిల్ ఆర్ట్ వాడతాను చూసారా. ఇంతకు ముందు కూడా నేను దీనికి సంబంధించి లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అండ్ దాంట్లో ఎక్కువ పర్చేస్ అనేది చేస్తాను నేను, కంప్లీట్ వీడియో అనమాట. అది కూడా నేను కింద ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ అంత మిక్సింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ మౌల్డ్లో, వీటిని షేకర్స్ మౌల్డ్లో ఈ రెజిన్ అనేది జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాగా వేయటం రాలేదనుకోండి, ఫిల్లర్స్ అనేవి ఉంటాయి బయట, మనకి 500 రూపీస్ అలా దొరికేస్తాయి. అండ్ అవి కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదు మీరు తీసుకునేటట్లయితే శ్రీ జగదంబ ఫ్యాన్సీలో అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. నేను ఇంతకు ముందు ఇచ్చిన ఇన్స్టా లింక్లో కూడా అవి దొరుకుతాయి ఫ్రెండ్స్. అన్ని 5 రూపీస్ 10 రూపీస్ లోపల ఉంటాయి, అలాంటివి కూడా మీరు తీసుకోండి. దాంట్లో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను మీ ఐడియా కోసం. ప్రస్తుతానికైతే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఒకటే పింక్ అయితే కంప్లీట్గా అది డల్గా అనిపిస్తుంది, అని నేను కొద్దిగా ట్రాన్స్పరెంట్ కూడా దీంట్లో యూజ్ చేశాను. అప్పుడు అది ఏమవుతుందంటే షేడింగ్ అనేది వచ్చి లుకింగ్ బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే కనుక నేను 6 అవర్స్ పాటు పక్కకు పెట్టేసాను ఫ్రెండ్స్. ఇది మనం ఎందుకు 6 అవర్స్ పక్కకు పెట్టామంటే, వెంటనే కనుక మనం ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది కనుక వేస్తే అది పింక్తో మిక్స్ అయిపోయి పింక్ ట్రాన్స్పరెంట్ కలిపి ఇంకా బేబీ పింక్ షేడ్లో వచ్చేస్తుంది అనమాట. సో మీరు కావాలంటే 12 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే కనుక 6 అవర్స్ సరిపోతుంది అనిపించింది, అందుకని 6 అవర్స్ పక్కకు పెట్టేశాను అనమాట. ఈ లేయర్ వేసేసిన తర్వాత మాత్రం 24 అవర్స్ పక్కకు పెట్టాలి, ఎందుకంటే కంప్లీట్గా మౌల్డ్ నుంచి బయటికి రావాలి కాబట్టి. సో ఇది 24 గంటల తర్వాత ఫ్రెండ్స్. చూసారా, బాగా వచ్చింది కదా. ఈ ఎక్సెస్ అన్నిటిని కూడా మనం ఇంతకుముందు నేను చూపించాను కదా కట్టర్, ఆ కట్టర్తో మనం తీసేసుకోవచ్చు, లేదంటే కనుక ఐస్ క్రీమ్ స్టిక్తో కూడా ఇలా అంటే అది అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. అయితే దీనిపైన ఒక లేయర్ కావాలి. ఆ లేయర్ కోసం నేను ఒక ట్రాన్స్పరెంట్ షీట్ని వాడుతున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర మంచి షీట్ అంటే ఏం లేదు, అందుకోసం నేను ఈ జ్యువెలరీ కవర్స్ ఉంటుంది కదా, నేను దాన్ని వాడుతున్నాను. లేదంటే కనుక పిల్లల బుక్స్కి యూజ్ చేస్తాం కదా, మీరు ఆ కవర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పైన అవుట్లైన్ మొత్తం అంతా కూడా మనకు కావాల్సిన షేప్లో దాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల వేసే మెటీరియల్ కూడా మనకి మన ఇంట్లో ఉన్నవి ఏదో ఒక చిన్నగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని వేసుకోవచ్చు. నేనైతే కనుక జ్యువెలరీకి వాడేవి, అట్లానే రెజిన్కి వాడేవి, ఎంబ్రాయిడరీకి వాడేవి, అట్లాంటి కొన్నిటిని వీటిగా వేస్తాను ఫ్రెండ్స్. ఇది మాత్రం డైమండ్ పౌడర్ అనమాట, ఇది ఎస్పెషల్లీ రెజిన్ కోసమే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక నేను యూవీ రెజిన్ అనేది దీన్ని అతికించడానికి కోసము వాడుతున్నాను. ఏంటి యూవీ రెజిన్ అంటే, ఇది మనం టెంపరీగా ఏదైనా గమ్లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందాక మనం కట్ చేసినటువంటి షీట్ని ఈ గమ్తో అతికిచ్చేసి మన యూవీ లైట్ కనుక పెడితే ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ మీకు యూవీ లైట్ అంటే అలానే యూవీ రెజిన్, దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. మనం ఇది రెజిన్ అనేది దానిపైన పెట్టేసిన తర్వాత దీంతో మనం కొద్దిగా కనుక ప్రెస్ చేస్తే కవర్ వెళ్ళి దానికి అతుక్కుపోతుంది రెజిన్కి.
ఒకవేళ మీ దగ్గర ప్రస్తుతానికి ఇది కనుక లేకపోతే మీరు నార్మల్ రెసిన్ ఉంది కదా, ఈ బాక్సీ రెసిన్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దానికి మళ్ళీ ఒక 6 hours అలా టైం తీసుకుంటాను అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక నేను ఆ కవర్ పైన వేసిన, మీకు పైన వీడియోలో ఏమీ లేనట్లు కనిపిస్తున్నా కూడా పైన అయితే కనుక కవర్ అయితే ఉంది. ఇందాక మనం ట్రాన్స్పరెంట్ షీట్ అతికిచ్చాము కదా, అదనమాట. ఫ్రెండ్స్, ఇదంతా చేసేసిన తర్వాత మనం దీన్ని ఒక 24 hours పాటు లిడ్ పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది 24 గంటల తర్వాత అనమాట. బాగా వచ్చింది కదా. దీంట్లో మనం షేక్ చేస్తే షేక్ అవుతుంది. అండ్ ఇందులో మనం వాటర్ని ఎక్కించుకోవచ్చు, అలానే ఆయిల్ని కూడా ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ వాటర్ పెడితే ఏమవుతుందంటే కొన్ని రోజులకి అది లైఫ్ అనేది పోతుంది అనమాట, లోపల ఉన్న ఐటమ్స్ అన్నిటివి కూడా. నేనైతే కనుక బేబీ ఆయిల్ని యూజ్ చేస్తాను. దీంట్ లోపల ఒక హోల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది మనకి మౌల్డ్లోనే వచ్చేస్తుంది. ఒకవేళ మౌల్డ్లో కనుక రాకపోతే మనం డ్రిల్లర్తో, హ్యాండ్ డ్రిల్లర్తో కానీ లేదంటే కానీ ఎలక్ట్రికల్ మినీ డ్రిల్లర్తో కానీ దాన్ని హోల్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కనుక నేను మినీ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకుంటున్నా. సిరంజ్తో బేబీ ఆయిల్ని మన కీచైన్లోకి ఎక్కిస్తాను ఫ్రెండ్స్. చూడండి, I was lost until I found that I'm invincible, nobody gonna bring me down. ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్ని మనం లోపలికి పంపించేసిన తర్వాత అదే హోల్కి నేను ఈ రింగ్ని అనేది ఫిక్స్ చేస్తున్నాను. మామూలుగా అయితే దీనికి ఫిక్స్ చేయరు, సపరేట్గా హోల్ అనేది పెడతారు. అది ఇంకొక టెక్నిక్ ఫ్రెండ్స్, ఇది ఒక టెక్నిక్. బట్ నేను మీకు దీంట్లో బేసిక్ మాత్రమే చూపిస్తున్నాను, అందుకని సింపుల్గా చేసుకునేది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీనికి కూడా మనం కొద్దిగా యూవీ రెసిన్ పెట్టేసి దాన్ని తిప్పేసి యూవీ లైట్ కనుక పెట్టేస్తే అది మనకి 4-5 minutesలో డ్రై అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కనుక యూవీ కనుక లేకపోతే మీరు జస్ట్ ఫెవిక్విక్ని కూడా టెంపరీగా దీనికి యూజ్ చేసి దాన్ని ఫిక్స్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ కీచైన్ మేకింగ్ కోసం 2 రకాలైనటువంటి నోస్ ప్లేయర్స్ని వాడుతున్నాను. వీటికి లింక్స్ కూడా ఇంతకు ముందు వీడియోలు ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే నేను వాడిన కంప్లీట్ మెటీరియల్ అనేది అన్నీ కూడా లింక్స్తో సహా ఇచ్చాను. మీకు డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మనకి ఆ రింగ్ అనేది ఎక్కడికి కావాలి అనుకుంటే అక్కడికి దాన్ని పెట్టి ఫిక్స్ చేసేయచ్చు. సో నేను దీంతో పాటు ఇంకొకటి ట్రాన్స్పరెంట్గా చేశాను ఫ్రెండ్స్, దాన్ని కూడా వీడియోలో పక్కనే పెట్టి చూపిస్తున్నాను. చూడండి, నేను దీంట్లో ఏంటంటే పండు అనే ఒక పేరుని రాసి ఈ షేకర్స్ కీచైన్లో పెట్టాను. అది పక్కనే ఉంటుంది. దాంతోపాటు నేను ఫిషెస్ కూడా యూజ్ చేశాను. నేను బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఐడియా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.